హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఈరోజు వీడియోలో మేకప్ ప్రోడక్ట్స్ అంటే నా దగ్గర ఉన్న మేకప్ ప్రోడక్ట్స్ ఇంకా స్కిన్ కేర్వి ఆర్గనైజ్ చేస్తూ ఇంకా వాటి గురించి చూపిస్తూ ఎంత కలెక్షన్ ఉంది, ఏమేమి యూజ్ లేనివి, ఎన్నెన్ని కొనుక్కొని ఉన్నాను. ఈ మధ్య కాలంలో ఏం కొనుక్కోలేదు, బట్ కొంచెం కలెక్షన్ అయితే ఉంది. ఎందుకంటే నేను మేకప్స్ చేస్తాను కాబట్టి, జస్ట్ బికాస్ నేను మేకప్ వీడియోస్ చేస్తాను కాబట్టి నేను ఎప్పుడూ కొనింది లేదు ఒక్కటి కూడా. నేను బయట వాళ్ళకి చేస్తాను కాబట్టి ఇంకా నాకు ఆ పర్పస్కే కొనుక్కుంటాను. ఒక కొంచెం మేకప్ అయితే ఉంది కలెక్షను. సో అవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా. అంటే వెడ్డింగ్ సీజన్ అనేది రన్ అవుతుంది కాబట్టి, సో వెడ్డింగ్‌కి అంటే యూజ్ అయ్యేలాగా, సో బ్రైడ్స్‌కి అయితేనేమి, బ్రైడ్స్ మెయిడ్స్‌కి అయితేనేమి, ఇంకా వెడ్డింగ్ గెస్ట్‌లకి అయితేనేమి, వీళ్ళందరికీ యూజ్ అయ్యేలాగా మనం వీడియోస్ అనేది రాబోతున్నాయి అని చెప్దామని ఒక ఇంట్రో లాగా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఈ వీడియోతోనే నేను షేర్ చేసుకుందాం అని చెప్పేసి చెప్తున్నాను. ఎలా అంటే ఫస్ట్ ఒక బ్రైడ్‌కి కావాల్సింది ఫస్ట్ స్కిన్ కేర్. సో స్కిన్ కేర్‌లో ఫేషియల్స్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అండ్ హెయిర్ కేర్‌కి ఒక మంచి మాస్క్, నెక్స్ట్ మేకప్, సెల్ఫ్ మేకప్ అంటే మేకప్ లైక్ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మేకప్ ఎలాగా సింపుల్గా చేసుకోవచ్చు ఇలాంటివి. ఇంకా ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే ఓన్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యేలాగా మేకప్, ఇంకా హెయిర్ స్టైల్, ఇంకా శారీ డ్రేపింగ్, ఇవన్నీ కూడా వీడియోస్ కొంచెము రాబోతున్నాయి, చేద్దామని అనుకున్నాను, ఫిక్స్ అయ్యాను. సో స్కిన్ కేర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు అయితే కొంచెం మేకప్ ఆర్గనైజ్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. అదనమాట. సో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంటేంటి, మీకు మేకప్ బ్యాగ్ కూడా అంటే ఒక సింపుల్ మేకప్ బ్యాగ్ ఎలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం ఎలాగా పెట్టుకోవచ్చు అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం వీడియోని. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఇంకా మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే, అండ్ నా పేరు ప్రియాంక, మీరు ఈ ఛానల్లో బ్యూటీ, స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ గురించి చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. స్టార్ట్ చేసేద్దాం వీడియోని. ప్రస్తుతానికి మేకప్ అండ్ స్కిన్ కేర్ మొత్తం కూడా నేను ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను. మనకు బాక్సెస్ వస్తుంటాయి కదా మనం కొనుక్కున్నవి, అంటే అమెజాన్ నుంచి కానీ నైకా నుంచి కానీ కొనుక్కున్నప్పుడు ఎలాగా బాక్సెస్లో వచ్చేస్తాయో అలాంటి బాక్సెస్ కూడా నేను అలాగే పెట్టుకుంటాను. సో అలాగా నేను ఒక బాక్స్లో అలా వేయండి, ఇట్లా ఈ బాక్స్లో అమెజాన్ బాక్స్లో మొత్తం వేసి పెట్టాను. సో వీటన్నిటిని మనం కొంచెము సెగ్రిగేట్ చేస్తూ ఎలా పెట్టుకోవాలి అని కొన్ని ఇట్లాగా బాక్సెస్ తీసుకున్నాను. మోస్ట్లీ నేను రీయూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎలాంటివంటే అలాగా ఇష్టం కొంచెం ఇలాగా. సో యూజ్ అవుతాయి కదా ఇలాంటివి, మనకు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు వచ్చినవి, ఇవన్నీ రీయూజ్ చేయడానికి పెట్టుకుంటాను. సో అలాంటివే కిచెన్లో కూడా నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నవి. వీటిల్లో నేను మేకప్ని, స్కిన్ కేర్ని ఆర్గనైజ్ చేసుకుంటూ మీకు ఇప్పుడు ప్రోడక్ట్స్ అన్నీ కూడా, కొన్ని ప్రోడక్ట్స్ అనేది చూపిస్తాను. అన్నీ కాదు, కొన్ని గురించి అయితే చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ని వేరువేరుగా పెడదామని ఈ బాక్సెస్ యూజ్ చేస్తున్నాను. సో ఇలాంటి ఆర్గనైజర్స్ ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట మనకు. ఆ మేకప్ వీడియోస్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఎవరికైనా చేసేటప్పుడు కానీ, మనం చేసుకునేటప్పుడు కానీ కొంచెం హెల్ప్ అవుతుంది. అలా మనం చేసుకునేటప్పుడు అంటే మెస్ అయిపోతుంది, ఎక్కడక్కడ పెట్టేస్తూ ఉంటాం ఆ టైంకి. కానీ అప్పుడప్పుడు ఇలా కొంచెం సర్దుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఒక బాక్స్ తీసుకొని ఇట్లా బ్లెండర్స్ ఉంటాయి కదా, సో ఆ బ్లెండర్స్ ఇంకా మేకప్ బ్రషెస్ అన్నీ ఒక దగ్గర పెడదాము అని చెప్పేసి మేకప్ బ్రషెస్ అన్నీ ఒక అంటే బాక్స్ ఉంటుంది కదా, బ్రషెస్ వేసుకునే బాక్స్ లాంటిది, నార్మల్ మనం బాత్రూమ్స్లో కూడా యూస్ చేస్తుంటాం, నార్మల్ టూత్ బ్రషెస్ వేసుకోవచ్చు, పర్పస్గా ఉండే కొన్ని బాక్సెస్ అన్నమాట ఇవన్నీ మనము డిమార్ట్లో చాలా తక్కువకే వస్తాయి. 150 రూపీస్కి 4 అని, 200కి 5 అని ఇట్లాంటివి వస్తుంటాయి కదా, సో అలాంటివే అనమాట ఇవి. సో లిప్స్టిక్స్ అన్నీ నా దగ్గర ఎన్ని కలెక్షన్ ఉంది, అంత ఎక్కువ ఏం లేదు, అయిపోయాయి చాలా వరకు. సో ప్రస్తుతానికి ప్యాలెట్స్ కూడా అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే మనం కొంచెము మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వాడుతుంటాం, డైలీ యూజ్ చేస్తుంటాము, అందరికీ వేస్తుంటాం ఇలాంటివన్నీ కదా.
అందుకని లిప్స్టిక్స్ అన్నీ ఒక దాంట్లో వేసాను. ఒకేసారి రావట్లేదు అన్నీ. ఇప్పుడైతే కొంచెం పైన ఉండేవి స్కిన్ కేర్ కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఒక దాంట్లో స్కిన్ కేర్ పెట్టేద్దాం అని చెప్పేసి ఈ బాక్స్ని పక్కకి నెట్టి ఇది పెట్టుకున్నాను బాక్స్. సో దీంట్లో అంతా ఒక పక్క అంటే పర్ఫ్యూమ్స్ అని, లేకపోతే అంటే డైలీ రొటీన్లో మనం యూజ్ చేసేవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాను. బాడీ లోషన్ అయితేనేమి ఇవన్నీ. సో ఈ బాక్స్లో అయితే ఇవి సెట్ అయిపోయాయి. తర్వాత మేకప్ ప్యాలెట్స్ అనమాట. ఈ ఫేవరెట్ ప్యాలెట్స్, ఈ 2 ప్యాలెట్స్ మనకు బ్రైడ్స్కి అయితేనేమి, మీరు ఓన్గా చేసుకోవాలన్నా కూడా ఈ 2లో ఏదో ఒక్కటి తీసుకున్నా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. కొన్ని ఫేక్ ప్యాలెట్స్ చూస్తూ ఉంటాము. అంటే ఇవి బాగుంటాయా, కొన్ని పౌడరీగా ఉంటాయన్నమాట. అవి బ్లెండ్ అవ్వవు, అస్సలకి బాగోవు. సో ఇలాంటివి ఇది ఒకసారి రివ్యూ చేస్తాను. ఒకటి మేకప్ రెవల్యూషన్, ఇంకొకటి వచ్చేసి ఇది నేమ్ గుర్తురాట్లేదు. నేను ఒకసారి రివ్యూ చేస్తాను. ఇందాక చూపించింది ఏంటంటే అది హైలైటర్ అనమాట, లిక్విడ్ హైలైటరు. దాన్ని మనము ఫౌండేషన్లో కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు. నేను తెచ్చిన వెంటనే స్ట్రోబ్ క్రీమ్ అంటారు కదా, అలాంటిది అనమాట అది. సో తెచ్చిన వెంటనే పాప కింద కొట్టింది. సో అది పగిలిపోయింది. అదంతా తీసుకొని నేను ఒక బాక్స్లో పెట్టుకున్నాను. ఇవన్నీ లిక్విడ్ లిప్స్టిక్స్ అనమాట. లిక్విడ్ లిప్స్టిక్స్, ఇంకా నార్మల్ మ్యాట్ లిప్స్టిక్స్, ఇంకా ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ గ్లాసెస్ అనమాట. సో ప్యాలెట్ ఒకటి ఉంది, నైకా ప్యాలెట్ ఒకటి ఉంది, అండ్ నార్మల్ లిప్స్టిక్స్ ఇవన్నీ. సో మొత్తం ఇన్ని ఉన్నాయన్నమాట. వీటన్నిటిలో కూడా ఒకసారి లిప్స్టిక్ కలెక్షన్ కూడా చూపిస్తాను మీకు షార్ట్స్లో కానీ నార్మల్ దాంట్లో. ఈ బాక్స్లో నేను అన్ని ఐకి సంబంధించినవి పెట్టుకుంటున్నాను. ఐ లైనర్స్, ఇంకా ఇదైతే వర్క్ అవ్వడం లేదు, అంటే చాలా రోజులు అయిపోయింది. ఇలాంటివి చాలా వరకు పడేసాను అనమాట, పక్కకు తీసేసాను. అయిపోయినవి, ఇంకా ఎక్స్పైర్ అయిపోయినవి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అలాంటివన్నీ తీసేసి నేను ఆ బాక్స్ నిండా వేసుకున్నాను అనమాట. ఈ చిన్న బాక్సెస్ ఈ దీంట్లోనే పెట్టుకుంటున్నాను. ఒక దాంట్లో ఫేస్కి సంబంధించినవి, ఒక దాంట్లో ఐస్కి సంబంధించినవి పెట్టాను. పక్కన ఐ షాడో ప్యాలెట్స్ అన్నీ పెట్టాను. తర్వాత ఇవి ఐ ల్యాషెస్ అనమాట. ఇవి ప్రస్తుతానికి ఇన్ని ఉన్నాయి నా దగ్గర ఐ ల్యాషెస్ అయితే. ఇంకా దీంట్లో నేను బ్లెండర్స్ అన్నీ పెట్టుకున్నాను. దీంట్లో స్కిన్ కేర్ అనమాట. ఒక పక్కన అంతా సీరమ్స్ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ టోనర్స్. నేను పెద్ద బాటిల్ మాత్రం పక్కకు తీసేసాను, అది వద్దు అని చెప్పేసి. మిగతావన్నీ ఇలా పెట్టేసుకున్నాను. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ ఏం లేవు, జస్ట్ ఇవన్నీ ఫైనల్గా నేను ఇలా సర్దుకున్నాను. మేకప్ బ్రషెస్ మాత్రం నేను క్లీనింగ్కి పెట్టాలి, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది నేను మేకప్ వీడియో చేసి కూడా. అందుకని ఈ మధ్య అస్సలకి మేకప్ బ్రషెస్ వాడలేదు. సో ఈసారి మనం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి, సో మేకప్ బ్రషెస్ నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను అనమాట. నేను మేకప్ బ్రషెస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇలా నీట్గా సెగ్రిగేట్ చేసేసాను, నీట్గా సర్దేశాను. ఈ బాక్స్ మాత్రం పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే వీడియోస్కి కానీ లేకపోతే వచ్చిన వాళ్ళకి కానీ చేసేటప్పుడు ఏమేమి ప్రోడక్ట్స్ కావాలి అనేది దాంట్లో వేసుకొని అప్పుడు ఈజీగా చేయొచ్చు కదా అని చెప్పేసి ఆ బాక్స్ మాత్రం యూజ్ చేయకుండా పెట్టుకున్నాను. ఈ జిప్లాక్ బ్యాగ్లో కొన్ని స్టిక్కర్స్ పెట్టుకున్నాను. మొత్తం అయితే అయిపోయింది సర్దడము. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.